హాయ్ ఫ్రెండ్స్, ఒక కుర్రాడు రోడ్డు పక్కన ఆడుతూ ఉన్నాడు. అతని కళ్ళు రోడ్డుపై వెళుతున్న ఒక అందమైన రిక్షాపై పడ్డాయి. అది ఎలా ఉందంటే 4 చక్రాలు, ఒక నలుగురు కూర్చునేట్టు వీలుగా, చాలా సౌకర్యవంతంగా అందంగా ఉంది. అప్పటికి ఆ పిల్లాడి వయస్సు 4 ఏళ్లు. అతను అప్పుడు ఆ వెహికల్ దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక మోటార్తో నడుస్తుందని గమనించాడు. అప్పుడే అతను అనుకున్నాడు, దీనికన్నా బ్రహ్మాండమైన వాహనాన్ని నేను సృష్టించాలి అని. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా? ఆ పిల్లాడు ఎవరో కాదు, హోండా కారును క్రియేట్ చేసిన సోయిచిరో హోండా. అతనప్పుడు అంత బలంగా అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏ వాహనాన్ని చూసినా అతని పేరే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం అతను ఎవరు, ఎక్కడ పుట్టాడు, అసలు హోండాను సృష్టించేంత తెలివి అతనికి ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం హోండా గురించి తెలుసుకుందాం. 1906లో జపాన్లోని మౌంట్ ఫుజీ అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టాడు సోయిచిరో హోండా. వాళ్ళది చాలా పేద కుటుంబం. హోండా తండ్రి ఒక సైకిల్ షాప్లో పనిచేసేవాడు. అక్కడికొచ్చే సైకిళ్లు, స్కూటర్లను రిపేర్ చేసేవాడు. హోండాకు 3 బ్రదర్స్, 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళంతా ఒక రకమైన జ్వరం వచ్చి చనిపోయారు. ఇక ఇతను మాత్రం చిన్నప్పటి నుంచి అతని తండ్రితో ఎక్కువగా కలిసి తిరిగేవాడు. వాళ్ళ తండ్రి సైకిల్ షాప్లో పనిచేస్తే తను కూడా సైకిల్ షాప్లోనే ఉండేవాడు. అలా అతను చదువుకుంటూనే సైకిల్ షాప్లో పనిచేసేవాడు. అయితే తనకు 11 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అతను న్యూస్ పేపర్లో ఒక వార్త చూశాడు. అదేంటంటే ఒక మోటార్ కంపెనీలో టెక్నీషియన్ కావాలి అని. అది చూసిన తర్వాత హోండా ఆ కంపెనీకి ఒక ఉత్తరం రాశాడు. తాను కూడా ఆ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడుతున్నాను అని. దీనికి ఆ కంపెనీ నుంచి పాజిటివ్గా సమాధానం వచ్చింది. దీంతో అతను ఇల్లు, సైకిల్ షాప్, చదువు అన్నిటినీ వదిలేసి ఆటోమొబైల్ సర్వీస్లో జాబ్ కోసం వెళ్తాడు. అయితే ఆ ఉద్యోగంలో హోండా చేరిన తర్వాత ఆ షాప్ ఓనర్ బైక్ మెకానిక్తో పాటు షాప్ను శుభ్రం చేసే పనులు కూడా ఇచ్చాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు హోండా చాలా ఫీల్ అయ్యేవాడు. తల్లిదండ్రులను, చదువును వదిలి వచ్చింది ఇందుకేనా అని బాధేసేది. కానీ ఆ పని చేయడానికి సిగ్గు వేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులను ఫేస్ చేయడానికి కూడా అతనికి ధైర్యం సరిపోలేదు. దీంతో చేసేదేం లేక అలాగే షాప్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని నెలల తర్వాత ఓనర్ షాప్ పనులు మానేసి ఎక్కువగా బైక్ మెకానిక్ పనులు చెప్పడం ప్రారంభించాడు. అసలే ఆ పని హోండాకు చాలా ఇంట్రెస్ట్. మరి ఇంకెలా ఉంటాడు? చకచక మెకానిజం అంతా నేర్చేసుకుని ఏ సమస్య వచ్చినా చిటికలో తీర్చేసే స్థాయికి వచ్చేశాడు. అలా కొన్ని నెలల్లోనే మెకానిజంలో గురువునే మించిపోయాడు. అతని సాయంతో స్పేర్ పార్ట్స్ అన్నిటినీ కలిపి ఒక కార్ను కూడా తయారు చేస్తాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తాడు. అతను తయారు చేసిన కార్లలో మొదటిది ఆల్ట్ డామ్లర్, రెండోది కర్టిస్. ఈ 2 స్పోర్ట్స్ కార్సే. 1924లో జపనీస్ మోటార్ కార్ ఛాంపియన్షిప్లో హోండా క్రియేట్ చేసిన కార్ కూడా ఉంటుంది. ఉండడమే కాదు, ఆ ఏడాది ఫస్ట్ ప్రైజ్ కూడా హోండా కార్కే వస్తుంది. అయితే ఆ తర్వాత జరిగిన రేస్లో రాకపోగా కార్ ఫెయిల్ అవుతుంది. దీంతో హోండాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా మళ్ళీ అతను కొన్ని సంవత్సరాల పాటు కార్లను క్రియేట్ చేయడంలోనే నిమగ్నమైపోయి ఉంటాడు. అతనికి 22 ఏళ్లు వచ్చినప్పటికీ అతని ఓనర్ మరో బ్రాంచ్ ఓపెన్ చేసి హోండాను చూసుకోమని చెబుతాడు. ఇక హోండా ఆ బ్రాంచ్ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత రైమని దూసుకుపోయాడు. రకరకాల వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. మరోవైపు వ్యాపారంలో కూడా చకచక ముందుకు వెళ్ళాడు. మొదట ఆ బ్రాంచ్లో ఒకే ఒక వర్కర్ ఉండేవాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు 30 మంది వర్కర్స్గా పెరిగారు. ఇక హోండా మెకానికర్గానే కాకుండా రేస్ కార్లు తయారు చేసి వాటికి డ్రైవర్గా కూడా వెళ్ళేవాడు. అతను క్రియేట్ చేసిన కార్ అయితే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది. ఇదే స్పీడ్ దాదాపు 20 ఏళ్ల పాటు జపాన్లో రికార్డ్గా ఉంది. ఆ తర్వాత హోండా సొంతంగా ఒక షాప్ను పెట్టాలనుకున్నాడు. కానీ ఆ పని చేయలేకపోయాడు. అదే టైంలో ఒకసారి రేస్ కార్ డ్రైవ్ చేస్తున్న టైంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అందులో అతను ప్రాణాలతో బయటపడతాడు. కానీ కాళ్ళు, చేతులు, ముఖంపై ఫ్రాక్చర్స్ అవుతాయి. దీంతో అతను ఇంకెప్పుడు కార్ను సృష్టించలేను అని ఫీల్ అవుతాడు. రేసింగ్లో అడుగు పెట్టలేనని బాధపడతాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళతాడు. అయితే ఇంతకు ముందులా పని చేయలేనని కూడా అతని ఓనర్తో చెప్పేస్తాడు. దీంతో ఆ తర్వాత స్పేర్ పార్ట్లను తయారు చేసే ఒక కొత్త కంపెనీని స్వయంగా పెట్టుకుంటాడు. ఆ కంపెనీ పేరు టోకాయ్ సికి హెవీ ఇండస్ట్రీస్. కొంతమంది స్నేహితులతో కలిసి 30 ఏళ్ల వయసులో హోండా ఈ స్పేర్ పార్ట్స్ కంపెనీ పెడతాడు. ఆ కంపెనీ ప్రెసిడెంట్ కూడా హోండానే. ఈ కంపెనీకి పెద్ద పెట్టుబడులు ఏమీ పెట్టలేదు. కాదంటే రాత్రనక పగలనక పనిచేసి స్పేర్ పార్ట్స్ మాత్రం తయారు చేసేవాళ్ళు. అయితే వీటి వల్ల శ్రమ ఉండేది కానీ పెద్దగా లాభాలు కనిపించేవి కాదు. మళ్ళీ హోండా ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఏదో తాను చేయాల్సింది ఉంది అని అనుకుంటాడు. అప్పుడు అతను మోటార్ మెకానిజంలోనే పట్టా సంపాదించేందుకు ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటాడు.
అలా అతని చదువు పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను కార్లను సృష్టించడం మళ్ళీ మొదలు పెడతాడు. అది కూడా ఫుల్ టైం దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎంతో కష్టపడి ఎన్నో డిజైన్లు చేస్తాడు. అప్పటికే ఫేమస్ అయిన టోక్యో కంపెనీకి దాదాపు అతను తయారు చేసిన 42 మోడల్స్ వరకు పంపుతాడు. ఆ కంపెనీ ఒక్కొక్కటిగా వాటన్నిటినీ రిజెక్ట్ చేస్తుంది. అతను తయారు చేసినవి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయో తెలుసుకునేందుకు జపాన్లో ఉన్న టాప్ క్లాస్ కంపెనీలన్నిటికీ వెళ్ళాడు. విషయాలు తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు తిరిగి మార్కెట్ను చూసొచ్చాడు. అప్పుడు మళ్ళీ హోండా మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అతను చేసిన ప్రతి మోడల్ను ఇతర కంపెనీలు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. అతను అప్పుడు తయారు చేసినవి కూడా స్పేర్ పార్ట్సే. దీంతో అతని బిజినెస్ బాగా పెరిగింది. కొన్ని నెలలకే దాదాపు 2000 ఎంప్లాయీస్తో కంపెనీ మొదలైంది. అలా కొన్నేళ్ల పాటు సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తాడు. ఆ తర్వాత 1941లో జపాన్పై రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం తీవ్రంగా పడుతుంది. అదే టైంలో కంపెనీలో పనిచేసే వర్కర్లు కూడా సైన్యంలో చేరాల్సి వస్తుంది. ఆ బాధలో ఉన్న టైంలోనే మరో బాధ హోండాను చుట్టుముడుతుంది. 1944లో ఒక మిస్సైల్ నేరుగా హోండా కంపెనీ పైనే పడుతుంది. దీంతో కంపెనీ మొత్తం నేలమట్టం అవుతుంది. ఆ తర్వాత ఏడాది 2 న్యూక్లియర్ బాంబులు జపాన్పై తీవ్రంగా విరుచుకుపడతాయి. ఇవే జపాన్కు చీకటి రోజులు. ఇక చేసేదేం లేక అమెరికన్లకు జపాన్ సరెండర్ అయిపోతుంది. అదే టైంలో హోండా అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి ఉంటాడు. హోండా ఒక్కడే కాదు, అణుబాంబుల ప్రభావం వల్ల జపాన్లో చాలామంది పరిస్థితి ఇదే. కంపెనీలో పెట్టడం అటుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. రోడ్డుపైన ఒక్క వాహనం కూడా కనబడేది కాదు. ఎందుకంటే జపాన్లో పెట్రోల్ అనేది ఉండేది కాదు. అదృష్టం ఏంటంటే హోండాకు ఒక జపనీస్ ఆర్మీకి చెందిన దాంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ పని ఏంటంటే వైర్లెస్ రేడియోను తయారు చేయడం. అయితే ఆ తర్వాత హోండాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఆ వైర్లెస్ రేడియోను సైకిల్కు అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఎందుకంటే అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళందరికీ కార్లను కొనుక్కునే స్తోమత లేదు. దీంతో సైకిల్కే ఈ మోటార్ను బిగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది హోండాకు. అనుకున్నది మొదలు దాన్ని తయారు చేసి మార్కెట్లోకి వదిలాడు. దీంతో జనాలు ఆ వాహనాన్ని ఎగబడి మరీ కొన్నారు. ఆ తర్వాత ఒక కొత్త ఇంజన్ను హోండా తయారు చేసి దాన్ని సైకిల్కు అమర్చాడు. అప్పుడే ఆ సైకిల్పై హోండా లోగోను మొట్టమొదటిసారిగా వేశాడు. కొన్ని సైకిళ్లు తయారు చేసి మార్కెట్లోకి వదిలాడు. ఎక్కువ స్థాయిలో చేయడానికి అతని దగ్గర డబ్బులు లేవు. దీంతో జపాన్లో ఉన్న దాదాపు 18,000 ప్రముఖ కంపెనీలకు ఒక లెటర్ రాశాడు. అదేంటంటే తనపై నమ్మకం ఉంచి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఇస్తానని. దాదాపు 8,000 మంది వరకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. హోండాపై ఉన్న నమ్మకంతో కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఆ సైకిల్ అలా నెమ్మదిగా 3 సంవత్సరాల్లో ఒక మోటార్ సైకిల్గా మారిపోయింది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా అందరికీ తగ్గట్టుగా దాని రూపం మారిపోతూ ఉండేది. అందులో వచ్చిన సూపర్ కర్బ్ మోడల్ బైక్ నిజంగానే సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఎంతలా అంటే అమెరికాలో అప్పటికే చాలా పాపులర్ అయిన మోడ్రన్ బైక్లను దాటి మరీ దీని క్రేజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే హోండాకు రేస్ ముచ్చట అలాగే మైండ్లో ఉండడం వల్ల మళ్ళీ స్పోర్ట్స్ బైక్స్పై తన కన్ను పడింది. దాన్ని తయారు చేసేందుకు ఎక్కడ రేస్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు. ఆ రేస్లో పాల్గొన్న వారి ఇష్టాలు తెలుసుకునేవాడు. అలా కొన్నాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఒక సరికొత్త మోడల్ స్పోర్ట్స్ బైక్ను తయారు చేశాడు. ఇది 1962లో జరిగిన ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఈ రేస్ తర్వాత హోండా పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఆ తర్వాతే హోండా బైక్ ప్రపంచంలోని టాప్ కంపెనీలోకి ఒకటిగా మారిపోయింది. 1968 నాటికి హోండా కంపెనీ 2 కోట్ల యూనిట్ల బిజినెస్ చేసింది. హోండాకి 62 ఏళ్ళు వచ్చేసరికి హోండా కంపెనీ టాప్ కంపెనీగా మారిపోయింది. ఆ తర్వాత హోండా కార్లను కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి ఈ కంపెనీ వరల్డ్ వైడ్ టాప్ 3గా పేరుగాంచింది. బైక్స్, కార్స్, మోటార్స్, రేస్ కార్స్, స్పోర్ట్స్ ఇంజన్స్ ఇలా అన్నిటిపైన ఇప్పుడు హోండా లోగో మనకు కనిపిస్తుంది. అంటే దాని వెనుక హోండా కష్టం ఎంతుందో మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.